మన్మోహన్ సింగ్ అరుదైన వ్యక్తి. దేశంలోని అసమానతల్ని రూపుమాపేందుకు ప్రయత్నించారన్న భట్టి. సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్న డిప్యూటీ సీఎం. సింపుల్ లివింగ్, హై థింకింగ్ మన్మోహన్ శైలి. నీతి నిజాయితీ గల నాయకుడని కొనియాడిన కేటీఆర్ భారతరత్నకు మాజీ ప్రధాని అర్హులని వెల్లడి. పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ. గేమ్ చేంజర్ టికెట్ రేట్లపై చర్చ. డిప్యూటీ సీఎం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించిన నిర్మాత. గన్నవరం నుంచి మెట్రో రాబోతోంది. విజయవాడలోకి లారీల ప్రవేశం కోసం మార్గాలను అన్వేషిస్తున్నామన్న ఎంపీ చిన్ని. ఫ్రీ జోన్ ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయం చూస్తున్నట్లు వెల్లడి. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తుంది. కాంట్రాక్టర్లను దోపిడీదారులుగా, దోషులుగా చూసిందన్న పయ్యావుల. కేంద్రం సహాయంతో సీఎం చంద్రబాబు పరిస్థితిని చక్కదిద్దుతున్నారని వెల్లడి. అజ్ఞాతంలో మంచు మోహన్ బాబు. జర్నలిస్టులపై దాడి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు. డిసెంబర్ 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరి వెళ్లిన నటుడు అరెస్టు భయంతో అమెరికా వెళ్లినట్లు సమాచారం. నిందితుడు మానస్ ను మచిలీపట్నం తీసుకువచ్చిన పోలీసులు. పేర్ని గోడౌన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మేనేజర్గా పనిచేస్తున్న తేజ. అతని స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశం. ఢిల్లీలో పంజాబ్ టీచర్ల ఆందోళన. కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిరసన. అరెస్టు చేసిన పోలీసులు.